నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది సామాన్యంగా పూర్వము ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వచ్చేది ఇది. కానీ ఇప్పుడు ఏమంటే 35 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ జీవన విధానం మారింది. తర్వాత తీసుకునే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. తర్వాత వ్యాయామం లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ తక్కువ, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. తర్వాత తట్టుకునే శక్తి తగ్గింది. ఇప్పుడు పేషెన్స్ ఓపిక అనేది మన పర్సన్స్లో తగ్గిపోయింది అనమాట. దానికి కారణాలు కూడా అన్ని 4 సైడ్స్, ఇంతకుముందు ఒక సైడే ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడు 4 సైడ్స్ అటాక్ కావడం వల్ల మనిషి తట్టుకోలేకపోతున్నాడు. సో ఇది ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ పరంగా కావచ్చు, తర్వాత వృత్తిపరంగా కావచ్చు, ఇన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. తర్వాత శారీరకంగా కొన్ని వ్యాధులు ఏమైనా దీర్ఘకాల వ్యాధులు ఉంటే అవి కూడా మనిషిని ఇబ్బంది పెడుతున్నాయి. అంటే డయాబెటీస్, షుగర్, థైరాయిడ్ ఇలాంటివి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనలో తట్టుకొని నిలబడాలంటే మనిషి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ముందు. తర్వాత ఆహారం అలవాట్లు మార్చుకోవాలి. తర్వాత ప్రతిరోజు వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా చేయడం వల్ల మనకు ఆ స్టెబిలిటీ అంటే నిలకడ అనేది వస్తుంది మనిషిలో. మానసిక దృఢత్వం ఏర్పడాలి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాల. ఇవన్నీ కావాలంటే మంచి డైట్ ఉండాలి, మంచి నిద్ర కూడా ఉండాలి, దీంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. సో నిద్ర అంటే అది మనం చెప్తే వచ్చేది కాదు, మెయింటెనెన్స్. అందుకని మెడిటేషన్ చేయమని చెప్తున్నాను నేను. అది ఇలాంటి ట్యాబ్లెట్స్ అలవాటు చేసుకుంటే కొద్దిగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా న్యాచురల్గా ఇంప్రూవ్ కావాలి. తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లం, దీనివల్ల దీనికి లింక్ అంటే హార్మోన్స్. మనకు మంచి హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ కావాలి. కానీ స్ట్రెస్ వలన, ఫిజికల్గా నిద్ర లేకపోవడం వలన, వీటి వలన అది తగ్గిపోతుంది. దానివల్ల కూడా మనకు ఈడీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పుకున్నాం మనం. దానివల్ల ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత చిరాకు కావడం, ఇవన్నీ ఎందుకంటే గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావు. ఎప్పుడైతే ఇంటిమసీ ఉంటుందో, భార్యాభర్తల మధ్యలో సంబంధం బాగుంటుందో అప్పుడు మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తర్వాత సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు. ఇవి లేనప్పుడు అన్ని ఇరిటేషన్స్ రావడము, చికాకుగా ఉండడము, ఇలా రకరకాల సమస్యలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మనం తీసుకునే ఆహారము, జీవన విధానము, తర్వాత నిద్ర ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. సో ఇంకా ఇప్పటికి ఇన్ని చేసినా కూడా ఇంకా ప్రాబ్లం ఉందంటే లోపల చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే, హెల్త్ ఇష్యూస్, తర్వాత మెంటల్ స్ట్రెస్ కంట్రోల్ కాకపోవడము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు మీ శారీరక స్థితి, మానసిక స్థితి, మీ అలవాట్లు, జీవనశైలి ఇవన్నీ చూసుకొని మీకు కాన్స్టిట్యూషన్ థెరపీ అంటారనమాట. దీన్ని కాన్స్టిట్యూషన్ డ్రగ్ సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఎవరైనా చేసి ఇవ్వగలుగుతారు. ఇక్కడ స్నేహ హోమియోపతిలో మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు కౌన్సిలింగ్తో పాటు మందులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏ విధంగా ఉండాలా కొంత ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇది చాలా ప్రాబ్లం. దీనికి మందులు ఉన్నాయా లేదా అని అనుమానం పెట్టుకోకుండా మీరు కంపల్సరీగా ఇక్కడ కన్సల్ట్ కండి. మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు సూచనలు, కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి సులభంగా బయటపడవచ్చు. నమస్తే.